అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అగ్నిమాపక కేంద్ర నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు భూమి పూజ చేశారు. కంబదూరు రోడ్డులోని కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో 60 సెంట్ల స్థలంలో 2,25,00,000తో అగ్నిమాపక భవన నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణం 40 ఏళ్ల కల అని, అది ఇప్పుడు తీరబోతోందని అన్నారు. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కళ్యాణదుర్గానికి ఈరోజు తీరిపోయింది. ఎందుకంటే ఫైర్ స్టేషన్ 40 ఏళ్ల క్రితమే మనం కట్టాలని ఆ రోజు నుంచి ప్రణాళిక తయారు కావడం, సకాలంలో వాళ్ళకి కావాల్సిన భూమి ఇవ్వకపోవడం, రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా అత్యవసరం. ఎందుకంటే ఫైర్ స్టేషన్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకు కూడా మనం ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఒక ఎంపీడీఓ ఆఫీస్లోనో అక్కడ పెట్టడం, చాలా చిన్న స్థలంలో ఉండి ఏదన్నా అగ్ని ప్రమాదాలు జరిగితే ఇబ్బందికరంగా ఉండేటట్టు అనిపించింది. వెంటనే మన మంత్రి గారికి, అనితమ్మ గారికి అప్రోచ్ కావడం, ఆమె వెంటనే శాంక్షన్ చేయడం, వెంటనే ఈ పనులు కూడా ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ రావడం, అధికారులు కూడా సకాలంలో స్పందించి వెంటనే ఈరోజు భూమి పూజ ఏర్పాటు చేయడం, ఇది ఎంతో త్వరగా పూర్తి చేయాలన్నదే మన అందరి కళ. నేను అనుకోవడం 18 నెలల నుంచి 24 నెలల లోపల ఇది పూర్తి కావాలి. అయిన వెంటనే కూడా ఇది ప్రజలకు అందుబాటులో వస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంకా ఇప్పుడు కూడా రకరకాల ఎక్విప్మెంట్లు కూడా ఫైర్కి సంబంధించి కూడా వచ్చినాయి. కొత్త ఫైర్ సంబంధించిన ఫైర్ మిషనరీ, ఏమంటారు దాన్ని, అడ్వాన్స్ ఫైర్ టెండర్స్ అన్ని కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా మన ప్రాంతానికి వచ్చేటట్టు చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. 40 ఏళ్ల కళ కళ్యాణదుర్గానికి ఈరోజు తీరిపోయింది. ఎందుకంటే ఫైర్ స్టేషన్ 40 ఏళ్ల క్రితమే మనం కట్టాలని ఆ రోజు నుంచి ప్రణాళిక తయారు కావడం, సకాలంలో